ప్రతి పరిశుద్ధునికి క్రీస్తు యేసునందు వందనాలు చెప్పండి. నాతో కూడా ఉన్న సహోదరులందరూ మీకు వందనాలు చెప్తున్నారు. పరిశుద్ధులందరూ, ముఖ్యముగా కైసరు ఇంటివారిలో ఉన్న పరిశుద్ధులు మీకు వందనాలు చెప్తున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక. ఆమేన్. ప్రియ శ్రోతలు, వింటున్నారా? ఈ పత్రిక ముగింపులో పౌలు ఏమంటున్నాడు? ప్రతి పరిశుద్ధునికి క్రీస్తునందు వందనాలు. ప్రతి క్రైస్తవ విశ్వాసిని దేవుడు నీతిమంతుడని, పరిశుద్ధుడని పిలుస్తున్నాడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన యందు విశ్వాసముంచిన మనమందరము పరిశుద్ధులమయ్యాము. మనము ఆయన చేసిన నీతిమంతులము, పరిశుద్ధులము. పత్రిక ముగింపులో పౌలు విశ్వాసులకు అనగా ఫిలిప్పీ సంఘస్థులకు వందనాలు, కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నాడు. విశ్వాసులారా, మీరెవరనుకుంటున్నారు? మీరు యేసు ప్రభువుకు ప్రత్యేకించబడిన వారు. నాతో ఉన్న సోదరులందరూ మీకు వందనాలు పంపుతున్నారు. కైసరు ఇంట్లో ఉన్న వారిలో కొందరు విశ్వాసులున్నారు. వారికందరికీ వీరు వందనాలు చెప్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మకు తోడై ఉండునుగాక. కైసరు ఇంట్లో ఉన్నవారు అంటే కైసరు కుటుంబ సంఘము అని కాదు. కైసరు ఇంటిలో ఉన్నవారు ఉద్యోగస్తులు, అధికారులు, పనివారు అందరూ కైసరు ఇంటివారే. కైసరు కొలువులో ఉన్న వారందరూ కైసరింటివారు అని వ్యవహరించబడతారు. వీరు అంతటా చదురుమదురుగా వ్యాపించి ఉంటారు. రాజభవనంలోని పనివారు, అధికారులు, కార్యదర్శులు, ఖజానాదారులు, రాజుగారి పరివారం, బలగం అందరినీ సర్వసాధారణంగా కైసరు ఇంటివారు అంటారు. రోమా ప్రభుత్వంలోకి క్రైస్తవ ఉద్యమం చొచ్చుకుపోయింది. ఉన్నత పదవులలో ఉన్న రాజోద్యోగుల మధ్యకు సువార్త చొరవ చేసుకుపోయింది. ఇది ఆశ్చర్యకరమైన పరిణామం. రాజకీయంగా క్రైస్తవం అధికారంలోకి రాకముందే 300 సంవత్సరాల కిందటే యేసుక్రీస్తును స్వీకరించిన గుర్తులు కనిపించాయి. సిలువ వేయబడిన యేసు ఒక గలిలయ్య వడ్రంగి ఎందరి జీవితాలను ప్రభావితం చేశాడు. లోకాన్ని ఏలిన రోమా ప్రభుత్వానికి యేసుక్రీస్తు ప్రభువు కావడం అద్భుతమే. ఫిలిప్పీ పత్రికను ముగిస్తూ పౌలు ఆశీర్వచనం పలికాడు. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మకు తోడై ఉండునుగాక. ఫిలిప్పీ విశ్వాసులు పౌలుకు ఎన్నో కానుకలు పంపారు. అయితే పౌలు వారికి పంపిన కానుక ఆశీర్వచనం. మన తోటి విశ్వాసుల పక్షాన మనం విజ్ఞాపన చేస్తే దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. ఇంతకంటే గొప్ప కానుక, బహుమానం ఏముంది? శ్రోతలు, మీరు ఈ పత్రిక అంతా విన్నారు కదా. యేసు మనసు ఎలాంటిదో మనకు చూపి ఆ మనస్సు మనము కలిగి ఉండడానికి పరిశుద్ధాత్మ మనకెలా సాయపడతాడో మనం గ్రహించాం. అన్ని పరిస్థితులకు మనకు యేసు చాలు. ఆయన నీ జీవిత కేంద్రంలో ఉంటే సర్వకాల సర్వావస్థల్లో నీకు జయమే. చావుకు బ్రతుకుకు కేంద్రస్థానం యేసుక్రీస్తే. ఫిలిప్పీ సంఘం పౌలు దర్శనానికి నెరవేర్పు. ఈ సంఘం చెరసాలలో పుట్టింది. తిరిగి ఆ సంఘానికి 10 సంవత్సరాల తరువాత చెరసాల నుండే ఉత్తరం రాస్తున్నాడు పౌలు. క్రీస్తునందు ఆనందమంటే ఏమిటో మనకి పత్రిక రుచి చూపించింది. 18 సార్లు ఆనందం అనే మాట వివిధ సందర్భాలలో ప్రయోగించబడింది. క్రీస్తు మనకు జీవమై ఉన్నాడు. క్రీస్తు మనకు మాదిరి. క్రీస్తే మన గమ్యం. క్రీస్తే మనకు సర్వసమృద్ధి. క్రీస్తునందు మన జీవితం మహానందం. విశ్వాసులు క్రీస్తునందు పరిశుద్ధులు. సువార్త సహవాసంలో మనకెంతో ఆనందం. యేసు రెండో రాకడ వరకు మనలో ఈ అంతర్గత ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది. చక్రవర్తి ఇంటివారిలో కూడా అనేకులు విశ్వాసులయ్యారంటే దానికి వెనుక పౌలు పడ్డ శ్రమలు, హింసలు ఎన్నో ఉన్నాయి. యేసుక్రీస్తు మన జీవితానికి సమగ్రమైన, సంపూర్ణమైన మాదిరి. యేసే దేవుడు, దేవునితో సమానుడు. అది యేసు హక్కు. అయితే ఆయన తన పరలోక హక్కులన్నీ వదులుకున్నాడు. కాని ఆయన దేవుడే. దాసుడై మానవతకు ఎనలేని సేవ చేశాడు. ఆయన పునరుత్థానము, ఆరోహణము కూడా ఈ సంఘటనలు
మనల్ని పరలోకానికి హెచ్చించాయి. రెండో రాకడలో ఆయన మహిమ పరాకాష్ఠను చూడబోతున్నాము. రక్షణకు మన క్రియలతో నిమిత్తం లేదు గాని రక్షించబడిన వారి విశ్వాసం గొప్ప కార్యాలు చేస్తుంది. రక్షణను కొనసాగించుకోండి అన్నప్పుడు పౌలు తాత్పర్యమిదే. నీతిమంతుడు విశ్వాసము వల్లనే జీవిస్తాడు. పరిశుద్ధాత్మ నీలో ఉండి నీ రక్షణ జీవితానికి కావలసిన క్రియాశక్తి అనుగ్రహిస్తాడు. మనము దేవుని వాక్యమును చేబూనిన జీవజ్యోతులం. ఫిలిప్పీ పత్రికలో క్రైస్తవ సేవ ఎంత మధురమైందో వివరించబడింది. ఈ మహాపరిచర్యలో సేవకుడు పానార్పణంలాగా పోయబడతాడు. పౌలు, ఆయనతో ఉన్న తిమోతి, ఎపఫ్రొదితు వీరందరూ క్రీస్తు మనసు కలిగిన సేవకులు. మనందరికీ అసలైన గమ్యం క్రీస్తే. నకిలీ బోధలు, అబద్ధ ప్రబోధాలు అంతరించాలి. ధర్మశాస్త్రవాదులు కృపను తమకు తామే దూరం చేసుకుంటున్నారు. ఆధ్యాత్మికంగా అట్టి బోధకులు కుక్కలతో సమానం అంటూ చాలా కఠినంగా ఖండించాడు. కల్తీ లేని సువార్తనే సంఘం ప్రకటించాలి. క్రీస్తు నీతే మనందరిలో నెరవేరాలని ఫిలిప్పీ పత్రిక బోధిస్తుంది. తమ గత జీవితంలోని మతనిష్ట, ఆసక్తి, పాండిత్యం, ప్రావీణ్యం, పుట్టు పూర్వోత్తరాలన్నీ క్రీస్తు ఎదుట విలువలేని చెత్త చెదారం, పెంట అనిపించింది పౌలుకు. యేసు పునరుత్థాన ఆరోహణములకు ఉన్న విలువ అలాంటిది. క్రీస్తు రూపానికి అనుక్షణము మారుతూ ఉండే ఈ రూపాంతరానుభూతి ఎంతైనా విలువైనది. దానికోసం తనకున్నదంతా నష్టపరుచుకున్నాడు పౌలు. క్రీస్తుతో తాను పూర్తిగా సంయుక్తమైన స్థితిని పురస్కరించుకొని పౌలు అలా మాట్లాడాడు. యేసు తనను ఎంత గట్టిగా పట్టుకున్నాడో తాను అంత గట్టిగా ఆయన్ను పట్టుకోవాలని, హత్తుకోవాలని పౌలు ఆశ. బేమా అనే న్యాయపీఠమెదుట తనకు గొప్ప బహుమానముందని పౌలు యొక్క నిరీక్షణ. ప్రస్తుత కాలంలో విశ్వాసులు ఎంతో సహనం కలిగి జీవించాలి. క్రీస్తు శిలువకు విరోధంగా పనిచేసే క్రైస్తవులున్నారు, జాగ్రత్త అని పౌలు ఈ పత్రిక ద్వారా ప్రబోధించాడు. ఫిలిప్పీ పత్రికలో పౌలు మన పరలోక పౌరసత్వాన్ని గురించి మాట్లాడాడు. మన పరలోక పౌరసత్వాన్ని పురస్కరించుకొని ప్రభువు పరలోకం నుండి వచ్చినప్పుడు ఆయనతో కూడా పరలోకానికి ఎత్తబడతాము. ఆయన మనల్ని తీసుకువెడతాడు. అది మన శుభప్రద నిరీక్షణ. మన దీన శరీరాలు మహిమ శరీరాలుగా మారిపోతాయి. మన శరీరం అచ్చం యేసు ప్రభువు మహిమ శరీరంలాగే ఉంటుంది. ఆ శరీరానికి మరణం ఉండదు, బాధ ఉండదు. అది పరలోకానికి పనికొచ్చే శరీరం, ఆధ్యాత్మిక శరీరం. యేసుక్రీస్తే మన శరీరాలను ఆ విధంగా మారుస్తాడు. ఇదంతా చెప్పి చివరికి 4వ అధ్యాయంలో తన సందేశాన్ని తేటగా సూటిగా బోధించాడు. క్రీస్తునందు తృప్తిగలవారై బ్రతకండి. మనం పరలోక ప్రజలం, ఇక్కడ రక్షిత ప్రజలం. ప్రియ విశ్వాసులు, మీరే నా ఆనందం, కిరీటం. మిమ్ములను బట్టి క్రీస్తు రాకడలో గొప్ప బహుమానం నాకుంది. అది నా ప్రయాసకు ఫలం. మీరు వ్యక్తిగత విభేదాలు మరిచిపోండి. పరోపకార బుద్ధిని అలవరుచుకోండి. మీ పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉన్నందుకు ఎంతో ఆనందించాలి. మీకు రెట్టింపు ఆనందం అనడానికి ఆనందించండి, మళ్లీ చెబుతున్నాను ఆనందించండి అన్నాడు పౌలు. క్రీస్తు యొక్క విమోచనాత్మకమైన రక్షణ ఆనందం వృద్ధి చెందుతుంది, లేకపోతే క్షీణిస్తుంది. క్రీస్తు రాకడ భావన మనలో సహనాన్ని కలిగిస్తుంది. దేవుని సమాధాన రహస్యం తెలుసుకోండి. చీకు చింతలు మాని ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞులై ఉండండి. దేవుడు అవును అన్నా కాదన్నా ఆయనకు కృతజ్ఞతాస్తుతులే సమర్పించండి. అప్పుడు దేవుని సమాధానం మీ హృదయాలను ఏలుతుంది. నీవు క్రీస్తునందు అట్టి సమాధానాన్ని సర్వకాల సర్వావస్థల్లో అనుభవించగలవు. ఇది దేవునితో సమాధానం కాదు, దేవుని సమాధానం. మరి దేవునితో సమాధానం ఎలా వస్తుంది అంటారా? మనం విశ్వసించి నీతిమంతులమైనప్పుడు దేవునితో సమాధాన స్థితిలో ప్రవేశించిన వారమవుతున్నాము. ప్రతి విశ్వాసికి దేవునితో సమాధానం ఉంది. దేవునితో సమ్మతి పడి కూడి నడిచి వెళ్తాడు విశ్వాసి.
దేవుని సమాధానం మన హృదయాలకు కావలి ఉంటుంది. మన మనస్సుకు, ఉద్రేకాలకు, ఆత్మకు దేవుని సమాధానమే కాపుదల. దేవుని సమాధానాన్ని భంగపరిచే దుష్ప్రభావాలను విశ్వాసులు పసికట్టాలి, అరికట్టాలి. మన భావజీవితాన్ని కాపాడుకోవాలి. యేసు గుణాతిశయములను ధ్యానిస్తూ ఉండాలి. సమాధానకర్త అయిన దేవుడు నీ పక్షాన ఉంటాడు, నీకు తోడై ఉంటాడు. క్రీస్తునందు మనకు సర్వ సమృద్ధి ఉంది. సేవకుడి అనుభవాలలో ఎంతో వైవిధ్యం ఉంది. సర్వత్ర సమదర్శనం గలవాడు అపుస్తలుడైన పౌలు. హెచ్చుతగ్గులు, దూషణ భూషణ తిరస్కారాలు ఆయనకు ఒకటే. క్రీస్తునందు పౌలుకు అపారమైన శక్తి సామర్థ్యాలున్నాయి. అవసరమైనప్పుడల్లా అది అక్కరకు వస్తుంది. ఫిలిప్పీ విశ్వాసుల దాతృత్వం ఎంతో ప్రశంసనీయమైనది. క్రైస్తవ దాతృత్వం దేవుణ్ణి మహిమపరుస్తుంది. యేసుక్రీస్తును కాపరిగా గలవారికి లేమి కలగదు. వారు దాతృత్వమందు వర్ధిల్లుతారు. ఇదంతా చెప్పి చివరికి మన తండ్రి అయిన దేవునికి యుగయుగములకు మహిమ కలుగునుగాక అని ముగించాడు. ముగించాక కూడా 2 మాటలు చెప్పాలనిపించింది. ప్రతి పరిశుద్ధునికి క్రీస్తునందు వందనాలు చెప్పండి అన్నాడు. చూచారా శ్రోతలు, క్రైస్తవులందరూ పరిశుద్ధులు. మన దేవుడు పరిశుద్ధుడు. ఆయన ఆత్మ పరిశుద్ధాత్మ. మరియకు దేవదూత తెచ్చిన కబురు, నీకు పుట్టబోయే శిశువు పరిశుద్ధుడనబడతాడు. యేసు ప్రభువు తప్ప పుట్టిన మానవులలో ఎవడూ పరిశుద్ధుడు లేడు. అయితే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులను చేస్తుంది. ఇది మనందరి అనుభూతి. దేవుని వాక్యం కూడా పవిత్ర జలమై మనల్ని శుద్ధి చేస్తుంది. యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభువు ప్రార్థన చేస్తూ అన్నాడు, తండ్రి, నీ వాక్యమే సత్యము, నీ వాక్యముతో వీరిని ప్రతిష్ఠ చెయ్యి, అనగా పవిత్రీకరించు, ప్రత్యేకించు అని అర్థం. ప్రియ శ్రోతలు వింటున్నారా? ఫిలిప్పీ సంఘం ప్రకటన గ్రంథంలోని ఫిలదెల్ఫియా లాంటిది. సహోదరుల అక్కరలను మనస్కరించే సంఘం. వారు పౌలుకు కానుకలే కాదు, అంతకు మించి ఎపఫ్రొదితునే కానుకగా ఇచ్చారు. ఎపఫ్రొదితు కూడా పౌలులాగే యేసుక్రీస్తు మనస్సు గలవాడు. అన్యులు రక్షించబడాలని, సువార్త బలంగా ప్రకటించబడాలని వారి ఆకాంక్ష. సువార్త సేవ విషయంలో ఫిలిప్పీ సంఘానికి విశాల హృదయమున్నది. ఎవరి పనులు వారు చూసుకోవడం కాదు, ఇతరుల అక్కరలను శ్రద్ధగా చూడాలి అనే పాఠం ఫిలిప్పీ సంఘం ఈ రోజున సమకాలీన సంఘాలకు నేర్పుతున్నది. నేర్చుకుంటే మంచిది. ముగింపులో వందన సమర్పణ. పౌలుతో ఉన్న పరిశుద్ధులందరూ అన్నప్పుడు వారిలో తిమోతి కూడా ఉన్నాడు. రోమాపత్రిక 16వ అధ్యాయం 1 నుండి 15వ వచనం వరకు పేర్కొనబడిన వారందరూ ఉన్నారు. ఫీబే, ప్రిస్కిల్లా, ఆకుల, ఎఫెనైటు, అంద్రోనిక, యూనియా, అంప్లియతు, ఊర్బాను, స్టాకు, అపిల్లే, అరిస్టాబూలు, హెరోదియోను, నార్కిస్సు, త్రుపైనా, త్రుపోసా, పెర్సిసు, రూపు, అపంక్రితు, ప్లెగోను, హెర్మే, పత్రోదకు, హెర్మా, ఫిలోలోకు, యూనియా, నేరియా, ఫిలుంప మొదలైన వారందరూ క్రీస్తునందు పరిశుద్ధులే. ప్రియశ్రోత, నీవు నేను కూడా క్రీస్తునందు పరిశుద్ధులమే. కైసరు ఇంటికి చెందిన వారు కూడా క్రీస్తునందు పరిశుద్ధులైనారు. వీరిలో సైనికులున్నారు, సేవకులున్నారు, పౌలు ద్వారా సువార్త విని రక్షించబడిన వారు. ఫిలిప్పీ 1వ అధ్యాయం 12వ వచనంలో పౌలన్నాడు, సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమవటానికే సమకూడాయని మీరు తెలుసుకోవాలి. క్రీస్తు యొక్క మహాకృపను ఈ పత్రిక ముగింపులో పౌలు పేర్కొనడం విశేషం. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక. శ్రోతలు జ్ఞాపకం ఉంచుకోండి, ఫిలిప్పీ పత్రిక క్రైస్తవ పరిపక్వతను గురించిన వాచక పుస్తకం. క్రైస్తవ విశ్వాసులారా, క్రీస్తునందలి ఆనందమందు అందరూ కలిసికట్టుగా ఉండండి. క్రీస్తునందలి జీవితమంతా ఆనందమే ఆనందం. సంఘంలో, వ్యక్తిగత విశ్వాసి జీవితంలో
సువార్త ఎలా పనిచేస్తుందో, ఫలిస్తుందో ఈ పత్రిక తేటగా చూపుతోంది. క్రీస్తునందు జయజీవితాన్ని మనకు ఈ పత్రిక పరిచయం చేస్తున్నది. ఆనంద రహస్యమేమిటో ఈ పత్రిక తేట తెల్లం చేస్తుంది. ఫిలెమోను పత్రిక 25వ వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మకు తోడై ఉండునుగాక. ఎంతో చక్కని ఆశీర్వచనం. సంఘ కాపరులకు కాపరి యేసు. కాపరులందరూ ఆయనకు ఉపకాపరులు. సంఘం తన శిరస్సైన యేసును ఘనపరచాలి, మహిమపరచాలి. 2 కొరింథీ 11:28 వచనంలో పౌలన్నాడు, సంఘములను గురించిన చింత నాకున్నది. ఈ విషయం ఫిలిప్పీ పత్రికలో మనకు బాగా అర్థమైంది. అయితే సంఘాలను గురించిన చింత సంఘ నిర్మాత అయిన యేసు ప్రభువు పట్ల ప్రాణాధికమైన ప్రేమకు దారితీస్తుంది. యేసు అన్నాడు, ఈ బండ మీద అనగా నా మీదే ఈ సంఘమును కడతాను, పాతాళ ద్వారములు దీని ఎదుట నిలువనేరవు. అపొస్తలుల కార్యములు 20:28 వచనంలో పౌలన్నాడు, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. ఈ సంఘాన్ని కాయడానికి పరిశుద్ధాత్మ మిమ్ములను నియమించాడు. కాపరులారా, ఈ మందను గురించి జాగ్రత్తగా ఉండండి. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మన ఆత్మకు తోడై ఉండడం గొప్ప ఆశీర్వాదమని ఈ అధ్యాయం మనకు ఆశీర్వచనం పలుకుతున్నది. విశ్వాసులు పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారు. క్రీస్తునందు మనకు కృపా సమాధాన సమృద్ధి. విశ్వాసులం మనం యేసుక్రీస్తుకు చెంది ఉండడానికి పిలువబడ్డామని గుర్తుంచుకోవాలి. రోమాపత్రిక 16:20 వచనంలో అభయ వాగ్దానమున్నది. సమాధానకర్త అయిన దేవుడు సైతానును మీ కాళ్ల క్రింద శీఘ్రముగా చితక తొక్కిస్తాడు. అది మన ఘన విజయం. ఆయన కృప మన ఆత్మతో ఉంటే మన ఆధ్యాత్మిక అవసరతలన్నీ తీరుతాయనడంలో ఎట్టి సందేహము లేదు. ఈ పాఠం ముగింపులో 2-3 విషయాలను మా శ్రోతలతో పంచుకోగోరుతాము. ఫిలిప్పీ పత్రికలోని అంశాలలో దాతృత్వం ముఖ్యమైనది. ఒక విశ్వాసి దైవ సేవకు దాతృత్వం చూపితే అది విశ్వాసికే లాభం. అతని లెక్కకు విస్తార ఫలం కలుగుతుంది. క్రైస్తవ దాతృత్వం దేవునికి మనోహరమైనది. అది దేవునికి ప్రీతికరము, ఇష్టము అయిన యాగము. ఇది క్రీస్తునందు కొత్త నిబంధన యజ్ఞం, ఆధ్యాత్మిక మహానివేదన. ప్రియశ్రోత, ఫిలిప్పీ పత్రిక అధ్యయనం ముగిస్తున్న ఈ సందర్భంలో నిన్నో వ్యక్తిగత ప్రశ్న అడగగోరుతాము. ఈ పత్రికలోని ఆధ్యాత్మిక సూత్రాలను నీ జీవితానికి అన్వయించుకున్నావా? నీ జీవిత సంభవాలకు, నీ మానసిక భావోద్వేగాలకు, విధేయతాపూర్వకమైన సేవకు, ఆధ్యాత్మిక విలువలకు యేసుక్రీస్తే అధిష్టాన దేవుడని సాక్ష్యం ఇవ్వగలవా? నీ ఆనందానికి యేసే కర్త అని గుర్తించావా? అయితే ఈ పాఠమంతా నీకోసమే. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన దేవా, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు. నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తును మాకు ఏకైక దివ్య బహుమానముగా అనుగ్రహించావు. యేసుక్రీస్తు మాకు పరిశుద్ధాత్మనిచ్చాడు. పరిశుద్ధాత్మ మాలో ఉండి నీ మనస్సును మాకు అలవరుస్తున్నాడు. ప్రతి విషయాన్ని నీ మనస్సు కలిగి ఆలోచించడానికి, తీర్మానాలు చేయడానికి మాకు శక్తి ప్రసాదిస్తున్నాడు. ఈ పత్రికనంతా మేము ముగించినప్పుడు ప్రియప్రభు మా హృదయపు అట్టడుగు నుండి నీకు కృతజ్ఞతాస్తుతులు సమర్పించడానికి బద్ధులమై ఉన్నాము. మా శ్రోతలందరినీ ఫిలిప్పీ పత్రిక ద్వారా మీరు ఎంతగానో ఆశీర్వదించారని నమ్ముతున్నాము. వీరు పొందిన ఈ ఆశీర్వాదాలు వారిలోనే ఉండిపోకూడదని, వారు వీటిని ఇతరులతో పంచుకోవాలని, దాని ద్వారా ఫిలిప్పీ పత్రికలోని ముఖ్యాంశాలన్నీ మాలో, మా ద్వారా నెరవేరుతాయని నిరీక్షిస్తున్నాము. మా ప్రియతండ్రి, మరి ఒకసారి మా శ్రోతలందరినీ ప్రేమగల నీ దివ్యహస్తాలకు సమర్పిస్తున్నాము. వారిలో ప్రతి ఒక్కరిని ప్రత్యేకముగా ఆశీర్వదించండి. ఫిలిప్పీ పత్రికలోని ప్రతి సత్యము ప్రతి విశ్వాసికి స్వంతమైపోవాలని మా యొక్క హృదయ ప్రార్థన. కనికరించండి స్వామి. మాలో ఉన్న బలహీనతలను,
బట్టబయలు చేస్తుంది నీ వాక్యం. నీ వాక్యం ఒక అద్దమై మాలో ఉన్నదేదో అదంతా మాకు చూపుతుంది. తిరిగి దానిని శుద్ధి చేసుకోవడానికి కూడా నీ వాక్యమే జలమై మమ్మల్ని ప్రక్షాళన చేస్తుంది. అట్టి కృప దయచేయమని, ప్రతి ఒక్కరికి వారి వారి విశ్వాస పరిమాణము చొప్పున అనుగ్రహించుమని, మహిమ పొందమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.